ఎప్పుడూ ఒకే రకమైన వడలేం తింటారు? ఈసారి పెసర వడలు అయితే ట్రై చేయండి. సింపుల్ టిప్స్తో మీకోసం 2 కప్స్ పెసర్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోండి. సో మొత్తం నానిపోయిన తర్వాత మార్నింగ్ అయితే ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో వేసేయండి. వాటర్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్తో వేస్తే మాత్రం పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది. పిండి గట్టిగా టైట్గా రావాలి. సో అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం స్ట్రెయిన్ చేసుకున్న పెసర్లు, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి ఇట్లా బరగ్గా పేస్ట్ చేసుకోండి. మొత్తం స్మూత్గా కాకుండా అక్కడక్కడ పెసరపప్పులాగా మనకి తగులుతూ ఉండాలన్నమాట. సో అప్పుడైతే పిండి మంచిగా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం జింజర్ ఉంటుంది కదా, సో అది చిన్నగా తురిమేసి వేసుకోండి. ఇవైతే మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అయితే ఇప్పుడు పిండి పట్టేటప్పుడే వేసుకోండి, తర్వాత వేస్తే మొత్తం వాటర్ అయిపోతుంది. అండ్ ఆనియన్స్ కూడా మీరు ఎప్పుడైతే వడలు వేయడానికి రెడీగా ఉంటారో అప్పుడే ఆనియన్స్ వేసి కలుపుకోండి. ఆనియన్స్ వేసి కలిపేసి ఒక 10 నిమిషాలు, అరగంట అట్లా పక్కన పెట్టేస్తే మొత్తం పిండి అంతా లూజ్గా అయిపోతుంది. సో వేసే ముందే కలుపుకోండి. చూసారా ఎంత పిండి ఎంత గట్టిగా ఉందో, అలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతాయి అనమాట. ఇప్పుడు కొంచెం చిన్న పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదని. సో ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు చిన్న ముద్ద తీసుకొని ఇలా చేసుకొని మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోండి. సో ఇలా హోల్ పెట్టడం వల్ల క్రిస్పీగా మంచిగా వేగుతాయి వడలు అయితే. మీకు హెల్ప్ చేయడానికి పక్కన ఎవరైనా ఉంటే ఒకరు వేస్తుంటే ఒకరు తీస్తూ ఉండండి. సో ఎవరు లేరు అనుకుంటే మీరే బ్యాచెస్ వైజ్గా ఒక్కొక్కటి వేసుకొని తీసుకుంటూ ఉండి ఒకేసారి ఒక 4-5 అట్లా వేసుకుంటూ తీసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే వేసుకోండి వడలు. మధ్యలో హోల్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. స్లోగా కుక్ అవుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా అయిపోతాయి అనుకుంటారు, కానీ ముందైతే మాడిపోతాయి, లోపలైతే మొత్తం పచ్చిగా ఉంటాయి. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. సో ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో టర్న్ చేసుకుంటూ కలుపుకోండి. ముందే పెద్ద గరిటె పెట్టకండి, తీసేటప్పుడు మాత్రమే పెద్ద గరిటె అయితే పెట్టండి. 2 సైడ్స్ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఇవి స్నాక్ లాగా తినొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. ఇంకా నాన్ వెజ్ కర్రీలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్, మటన్ ఆ కాంబినేషన్లో కూడా తినొచ్చు, లేదా ప్లెయిన్గా అయినా తినొచ్చు. ఇందులో మనం పచ్చిమిర్చి, కారం వేసాం కదా, సో అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా ఫుడ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా వాచ్ చేయండి. మనదైతే కంప్లీట్గా కుకింగ్ ఛానల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ బటన్ అయితే నొక్కండి. సో మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ వాచ్.